హాయ్ ఆల్. ఇవాళ టాపిక్ లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. సో వాటికి తెలుసుకుందాము. అవి ఎన్ని రకాలు, లక్షణాలు ఎలా ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, డయాగ్నోస్ ఎలా చేస్తారు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో లుకేమియా అంటే అది బ్లడ్ క్యాన్సర్. రక్తం ఉత్పత్తి అయ్యే కణాల నుంచి అది ఏర్పడుతుంది. సో మనం కొన్ని బేసిక్స్ తెలుసుకుందాము. లైక్ బోన్ మ్యారో, ఎముక గుజ్జు అంటే ఏంటి, బేసిక్ రక్త కణాల నుంచి తెలుసుకుందాము. ఎముక గుజ్జు ఆర్ బోన్ మ్యారో, సో అక్కడ మూల కణాలు ఉంటాయి అంటే స్టెమ్ సెల్స్. అక్కడ నుంచి కణాలు, రక్త కణాలు ఉత్పత్తి బయటికి వస్తూ ఉంటాయి రక్తంలోకి. ముఖ్యంగా 3 కణాలు ఉంటాయి ఇందులో. ఎర్రటి రక్త కణాలు, వాటిని ఆర్బీసీ అంటారు. సో వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ అనేది ఆక్సిజన్ అనేది. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ని వేరే కణజాలకు చేరుస్తుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్, కణాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చినప్పుడు అవి క్యారీ చేసి ఊపిరితిత్తుల నుంచి బయటకు వదులుతుంది. ఇంకోటి డబ్ల్యూబీసీ ఆర్ తెల్లటి రక్త కణాలు అంటారు. ఇందులో కూడా కొన్ని రకాలు ఉంటాయి. కామన్లీ మొదటిది లింఫోసైట్స్ అంటారు ఆర్ లింఫ్ కణాలు అంటారు. ఇవి లింఫ్ గ్రంథులు కానీ, టాన్సిల్స్, స్ప్లీన్ అక్కడ ఉంటాయి. సో వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ అనేది ఏదైతే మనకి ఇన్ఫెక్షన్ ఉందో వాటిని చంపుతుంది. రిస్క్ అనేది తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది వీటి వల్ల. ఇందులో బి సెల్స్ అని, టీ సెల్స్ అని టైప్స్ ఉంటాయి. దీనివల్ల యాంటీబాడీస్, మనకి వ్యాక్సిన్ తీసుకున్నాక యాంటీబాడీస్ అనేది ఈ కణాల నుంచి ఏర్పడుతుంది. అలాగే ఇంకో రకం గ్రాన్యులోసైట్స్ అంటారు ఆర్ న్యూట్రోఫిల్స్ అంటారు. ఇందులో ఈ కణాల్లో కొన్ని గ్రాన్యుల్స్ ఉంటాయి. ఇవి కూడా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో ఇంకో రకం ప్లేటెట్స్ అంటారు. వీటి యొక్క ముఖ్య ఫంక్షన్ అనేది మనకి బ్లీడింగ్ అవుతున్నప్పుడు అక్కడ క్లాట్ ఫామ్ అయ్యి వాటిని ఆపుతుంది. సో మనం కామన్ చూస్తుంది డెంగ్యూలో వాటిల్లో అది తగ్గుతూ ఉంటాయి. వీటి వల్ల రిస్క్ అనేది, బ్లీడింగ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఎముక గుజ్జు నుంచి మూల కణాలు అంటే స్టెమ్ సెల్స్ నుంచి ఉత్పత్తి అయ్యి బయటకు వస్తాయి. సో లుకేమియా అనేది ముఖ్యంగా ఈ తెల్లటి కణాలు ఎఫెక్ట్ అయినప్పుడు వస్తుంది. సో అందులో 2 రకాలు ఉంటుంది, అక్యూట్ అని, క్రోనిక్ అని. అక్యూట్ లుకేమియా అంటే ఆ కణాలు అనేది బాగా వేగంగా, ఫాస్ట్గా కణ విభజన పెరుగుతూ ఉంటాయి. ఆ ఎముక గుజ్జు నుంచి బయటకు వస్తూ ఉంటాయి త్వరగా. క్రోనిక్ లుకేమియాస్ అంటే కొంచెం మెల్లిగా ఉంటుంది, గ్రోత్ కానీ, కణ విభజన కానీ, స్ప్రెడ్ అవ్వడం కానీ కొంచెం స్లోగా ఉంటుంది. అక్యూట్లో కూడా మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏఎంఎల్ అంటారు, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. అంటే మీకు ఏదైతే చెప్పాను మీకు గ్రాన్యులోసైట్స్, సో వాటి మూలకాల నుంచి వచ్చేది ఏఎంఎల్ అంటారు. ఇంకోటి ఏఎల్ఎల్, అక్యూట్ లింఫోసైటిక్ లుకేమియా. లింఫ్ కణాల యొక్క మూలకాల నుంచి వచ్చేది ఏఎల్ఎల్ అంటారు. అలాగే క్రోనిక్ లుకేమియా కూడా 2 రకాలు ఉంటుంది. సిఎంఎల్, క్రోనిక్ మైలాయిడ్ లుకేమియా, అంటే న్యూట్రోఫిల్స్ అండ్ ఆ కణాల నుంచి వచ్చేది సిఎంఎల్. ఇంకోటి సిఎల్ఎల్ అంటారు, క్రోనిక్ లింఫాయిడ్ లుకేమియా. ఇందులో లింఫ్ కణాల నుంచి వచ్చేది సిఎల్ఎల్ అంటారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం యూ కెన్ ఫాలో దిస్ ఛానల్. యూ కెన్ లైక్ అండ్ share the video, and comments you can mention your experience. Thank you.